బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ధనుర్మాసం చాలా ప్రత్యేకమైన విశేషమైనటువంటి మాసం. ముఖ్యంగా ద్రవిడ దేశంలో తమిళనాడు ప్రాంతంలో ధనుర్మాసాన్ని చాలా విశేషంగా చెప్పబడింది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి రెండు రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. సూర్యమానం, చంద్రమానం. చాంద్రమానం ప్రకారం మనకి మార్గశిర మాసంలోనే ధనుర్మాసం వస్తుంది. మార్గశిర మాసంలో ప్రారంభమై పుష్యమాసంలో ధనుర్మాసం పూర్తవుతుంది. అయితే సూర్యమానం ప్రకారం చూసుకున్నట్టే సూర్యుడు ఒక రాశిలో 28 రోజుల నుంచి 30 రోజులు ఉండేటువంటి సమయం. అలా సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి ప్రతి మాసం మారడం జరుగుతుంది. విశేషంగా ఏప్రిల్ 14లో మేషరాశిలో ఉండేటువంటి సూర్యుడు మనకి ధనుర్మాసంలో, అందులోనూ డిసెంబర్ జనవరి సమయంలో సూర్యుడు ఏదైతే ధనురాశిలోకి ప్రవేశిస్తాడో ఈ మాసాన్ని ధనుర్మాసంగా చెప్పబడింది. అంటే సూర్యుడు ధనురాశిలో ఉండేటువంటి సమయం ధనుర్మాసంగా. అందులోని ఇది ఉత్తరాయణానికి ముందు సమయం. అంటే ఉత్తరాయణం ప్రవేశించేటువంటి మకరంలోకి సూర్యుడు వస్తే మనకు ఉత్తరాయణం, దక్షిణాయనానికి ఆఖరి సమయంగా. అలాగే ఇదే సమయంలో సూర్యుడు మకర రాశిలో కూడా ప్రవేశించినటువంటి ఇది మనకి ఉత్తరాయణంలోకి ప్రవేశించడం అనేటువంటి జరగడం ధనుర్మాసం యొక్క విశిష్టత జ్యోతిష్ శాస్త్రపరంగా ఈ రకంగా చెప్పబడింది. ఇక ధనుర్మాసం యొక్క విశేషం మనకి గోదాదేవి కళ్యాణం వంటి మనం చేస్తాం. అసలు గోదాదేవి ఆమె యొక్క జీవిత చరిత్రని చూసినట్లయితే పూర్వం ఒక విష్ణు భక్తుడికి ఆయనకి సంతానం లేకపోవడం వలన గోదాదేవి ఆయన ఇంటిలో తులసి మొక్క వద్ద చంటి పిల్లగా లభించినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తాయి. అలా లభించినటువంటి గోదాదేవిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి, ఇది లక్ష్మీ కటాక్షంగా అమ్మవారిగా భావించి పెంచుకోవడం. ఆమె పెరుగుతూ పెరుగుతూ శ్రీ మహావిష్ణువుని, విష్ణుమూర్తిని చాలా ఇష్టపడడం, రంగనాథ స్వామిని నేను పెళ్లి చేసుకుంటాను అనుకోవడం. అలా తన యుక్త వయసుకు వచ్చాక ధనుర్మాసంలో ఈ మాసం మొత్తం కూడా శ్రీ మహావిష్ణువుని పూజించి ఆమె గోదాదేవి విశేషంగా ఈ నెల రోజులు ఉపవాసం దీక్షలతో శ్రీ మహావిష్ణువుని విశేషంగా అర్చించి ప్రార్థించడం చేత, అందులోనూ ప్రాతకాల సమయంలో విష్ణువుని పూజించడం చేత, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత ఆమెకి గోదాదేవికి కళ్యాణం జరిగిందని, అందుకనే ఈ మాసంలో గోదా కళ్యాణం వంటివి ఆచరించడం విశేషం. ఇంకా గోదాదేవికి సంబంధించినటువంటి అనేక విషయాలని ఈ మాసంలోనే ప్రతిరోజు తిరుప్పావై వంటివి చేయడం, తిరుప్పావైకి సంబంధించినటువంటి కథలు, తిరుప్పావై ఆవిడ శ్రీ మహావిష్ణువు కోసం రాసినటువంటి తిరుప్పావైని చదువుకోవడం వంటివి చేయడం చేత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేశాయి. ఇలా ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించినటువంటి వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తూ, ఈ మాసంలో కనుక విష్ణుమూర్తి ఆలయాల్ని దర్శించిన, అక్కడ విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేసిన, విష్ణుమూర్తిని తులసి దళాలతో ఈ మాసంలో కనుక అర్చన వంటివి చేసినటువంటి వారికి మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. For more videos like this, subscribe Big TV channel.